ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఈ ఛానల్ అంతా కొంచెం పూర్తిగా చూడండి. దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు, అట్లాగే లైక్ కూడా చేయండి. ఆ, ఇది ఏంటంటే ఆ, హైందవ ధర్మానికి జ- హైందవ ధర్మంలో పూజారులు వీళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడడానికని డిస్కషన్ ఇది. సో దానికోసం అని చెప్పి డాక్టర్ వెంకటాచాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏంటి హైందవ ధర్మం ఏంటి, ఏమైంది శాస్త్రి గారు హైందవ ధర్మానికి? ఇండియాలో ఉమ్, ఆదివారం మధ్యాహ్నం ఆ టైంలో మీకు ఇప్పుడు మనకు ఆదివారం కదా ఇప్పుడు మనకి. ఆ, నేను అందుకని ఇండియాలో ఆదివారం అంటున్నా. ఓకే, ఇండియాలో ఆదివారం మధ్యాహ్నం. ఓకే. ఆదివారం మధ్యాహ్నం అన్నాడు. ఉమ్, మీకు ఆ, చిలుకూరులో బాలాజీ టెంపుల్ అని ఉంది సార్. వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు దాన్ని. ఉమ్, ఉమ్, దాని ప్రధాన అర్చకులు ఉన్నారు కదా, రంగరాజన్ గారని, సిహెచ్ అవును. రంగరాజన్ అంటారు ఉమ్, దాన్ని. ఉమ్. ఆయన మీద రాత్రి దాడి జరిగింది. రాత్రి అంటే మధ్యాహ్నం అట్లా. అదే మన రాత్రి వాళ్ళ మధ్యాహ్నమా? ఆ, ఓకే, మనకి పొద్దున అయి ఉంటుంది. ఎర్లీ ఓకే, మార్నింగ్, సండే ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఓకే, ఓకే, ఓకే. 20 మంది వాళ్ళు రామరాజ్యం సంస్థ నుంచి వచ్చాము అని చెప్పి ఆయన్ని సపరేట్ గా ముందు ఆ, ఆయన నిన్ననే పాపం అక్కడ కుంభమేళాకి వెళ్ళొచ్చి ఉన్నా కూడా గుడి పనుల కోసం అని చెప్పి గుడిలో ఉంటే మీతో మాట్లాడాలండి అంటే నాకు ఇప్పుడు టైం లేదు, నేను తర్వాత మాట్లాడతాను అంటే అందులో మెయిన్ దానికి హెడ్ ఎవరైతే ఉన్నారో వీర రాఘవరెడ్డి అని చెప్పి అతను ఈయన్ని అరెస్ట్ చేయండి అని అనేటప్పటికీ ఆయన కమాండర్స్ వాళ్ళందరూ ఆయన కాలు పట్టుకొని లాగి చాలా నీచంగా బిహేవ్ చేశారు. నాకు అర్థం కదా, రామరాజ్యం అంటున్నారు, మరి హైందవ ధర్మం అంటున్నారు, మరి ఆ, అంటే నాకు అర్థం కాలేదు అసలు. ఐఎమ్ నాట్ అండర్స్టాండ్. కెన్ యూ బీ మోర్ క్లియర్ అసలు? ఇప్పుడు ఈయన రంగరాజన్ గారేమో మరి హైందవ ప్రీస్ట్ ఆయన, అవును, మరి వీళ్ళు రామరాజ్యం అంటున్నారు, మరి రామరాజ్యానికి వీర రాఘవ రెడ్డి అంటున్నారు. అవును. సో అతను 20 మంది ఏంటి? జనాలు వేసుకొని రామరాజ్యం అనే ఒక సంస్థను ఏర్పరిచారు సార్. ఓకే, ఓకే. ఆ సంస్థ ప్రస్తుతం అయితే మటుకు ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు, ఈ వీర రాఘవరెడ్డి. అసలు దాడి చేయాల్సిన ఇప్పుడు ఒకటి, వినండి ఈయన వినండి వినండి. రంగరాజన్ గారు వెంకటేశ్వర స్వామి ప్రీస్ట్ కదా. అవును. ఆ, వీళ్ళుట అసలు ముందు ఈ రామరాజ్యం అనే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అంటే వీళ్ళు మండలాలు, జిల్లాలలో, రాష్ట్రాలలో పరిపాలన పరిపాలకుల్ని ఆ, పెట్టి వీళ్ళు రామరాజ్యంగా స్థాపిస్తారు అని ఆయన ఉద్దేశంట. ఈ వీర రాఘవరెడ్డి ఉద్దేశము. ఓకే, వీళ్ళకి ఎవరినైనా ప్రశ్నించే అధికారం ఉంటుంది, ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది, ఇంక్లూడింగ్ జడ్జెస్ అండ్ కలెక్టర్స్ ఆల్సో. సంథింగ్ లైక్ ప్యారల్ గవర్నమెంట్. సో వీళ్ళు ఈయన్ని పట్టుకొని మీరు మా- మాకు ఒక మీ గుళ్ళల్లో ఇక్ష్వాకు వంశానికి చెందిన క్షత్రియ గోత్రాలు ఎవరైనా వాళ్ళు వస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి. అట్లాగే మాకు ఈ వైశ్యుల డీటెయిల్స్ కూడా ఇస్తే మేము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం, వీళ్ళ దగ్గర నుంచి సేనలుగా తీసుకొని మేము ఈ రామరాజ్యాన్ని స్థాపిస్తాము అని చెప్పి ఆయన బెదిరించడానికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీరు ప్యారలల్ గవర్నమెంట్ రన్ అవుతోంది వాళ్ళది. చేద్దామని చెప్పి ఆయన ఉద్దేశం. ఆయన ఆయన చేద్దాం అనుకున్నాడు. సరే, ఈ రంగరాజన్ దగ్గరకు వచ్చి ఏమిటి? అదే చెప్తున్నా కదా, గుడికి మీ గుళ్ళల్లో వచ్చే క్షత్రియులు క్షత్రియులు గోత్రాల వాళ్ళందరినీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి. ఇప్పుడు ఈయన దగ్గరికి ఎందుకు? మిగతా ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదా ప్రపంచంలో. ఇక్కడి నుంచి మొదలు పెట్టారేమో వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారట, ఇప్పుడు కొంచెం లెవెల్ పెరిగి రంగరాజన్ గారి దగ్గరికి వచ్చారు. మ్మ్. ఓకే, ఓకే. ఓకే. ఆ, అంటే వీళ్ళ సంస్థ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉందా? అని అంటున్నారు. మ్మ్.
ఓకే, ఓకే. వచ్చి రంగరాజన్ గారిని ఏమంటున్నారు మీరు క్షత్రియులు? ఆ, ఏంటి ఏంటి ఆ, క్షత్రియ గోత్రాలు క్షత్రియులు గోత్రాలు కావాలి. ఇక్షాకు గోత్రాలు ఉన్న వాళ్ళు. ఎందుకు గోత్రాలతో పనేంటి వాడికి? ఆ ఆ గోత్రాలు ఉన్న వాళ్ళని వీళ్ళ దాంట్లో రిక్రూట్ చేసుకోవడానికి. రిక్రూట్ చేసుకోవడానికి. ఓకే, అదేదో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అయిపోతుందిగా. ఆ, మ- మళ్ళీ ఏమో అంటే ఇవన్నీ ఇప్పుడు లీగలో కదా తెలియదు కదా, అందుకని ఇట్లా గోళ్ళ నుంచి ఇట్లా దాడి చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి లీగల్తో పనే ఉంది. మీరు చెప్పినట్టుగా వాళ్ళు ప్యారల్ గవర్నమెంట్ అంటున్నారు కదా. ఆ, వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీరు ఎవరైతే పేపర్ క్షత్రియులు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఉన్నారో. అది గబ్బు అవుతుంది లేదు కదా సార్. గబ్బెందుకు అవుతుంది? ఏం తప్పే ఉంది? ఇప్పుడు ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు. క్షత్రియులది వాడు ఇప్పుడు కుల వ్యవస్థ ఇండియాలో బాగా బ్రహ్మాండంగా మన్నుతున్నది. ఇప్పుడు ఒక పక్కన కమ్మ కులం అని చెప్పి, తర్వాత కాపు కులం అని చెప్పి, వైశ్య, బలిజ, తర్వాత ఇవి అవన్నీ కూడా అన్ని కులాలు అక్కడ బ్రహ్మాండంగా వాటి కుల పెద్దలు ఉన్నారు. కుల వ్యవస్థలు ఉన్నాయి. కుల సొసైటీలు ఉన్నాయి. యాదవ కులం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. అవును, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఏదో అన్నారని చెప్పి యాదవులంతా కలిసి పెద్ద హర్తాలు చేసేవన్నీ చేశారు కదా. అవును, మరి అవును. వీళ్ళు ఇప్పుడు క్షత్రియులు అంటే మరి రాజులు అంటే మరి వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా ఒక కులం ఉంది కదా. ఉమ్, అవును. మరి వాళ్ళకి ఆ కులం ఉన్నప్పుడు ఆ కులంలో అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకే వస్తారు కదా. ఇంకేం తప్పే ఉంది అక్కడ? ఏమో మరి ఆయన ఏంటో కానీ. ఈయన్ని అడగటంలో నాకు ఇది నాకు ఇంకా నాకు విడిపోవట్లేదు ఇది. ఇప్పుడు రంగరాజన్ గారితో పని ఏమిటి? అది రంగనాథ రాజన్ గారితో వాళ్ళు ఇంకేమన్నారు అసలు కరెక్ట్గా చెప్పండి. అది వీడియో చూస్తారా మీరు? మేము చూపిస్తాను. చూపించండి, మరి ఏం చేద్దాం ఇంకా. ఇది శివశక్తి వాళ్ళది అనమాట. మీకు ఓకే. వినిపిస్తాను. యా. తెచ్చుకో. ఓకే. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్లు వేసి ఏ మాత్రం జాలి దయ లేని వాడిని. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు నరస్వామి. హిందువుల్లో ఉన్నటువంటి సాధువుల మీద, పూజారుల మీద దాడులు చేసి మీరు రామరాజ్యం తెస్తారా? నమస్తే. ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. ఎక్కడో కాదు, ఆయన ఇంట్లోనే. ఆయన ఇంట్లో జొరబడినటువంటి కొంతమంది దొండగులు, ఒక ముఠ ఆయన మీద విచక్షణారహితంగా దాడి చేసి బెదిరించి వెళ్ళారు. అసలు విషయం ఏంటి అని అంటే, వీర్రాఘవరెడ్డి అని ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ధర్మాన్ని రక్షించడానికి నేను రామరాజ్యం అనే సంస్థ పెట్టాను అన్నాడు. సరే, మంచిదే కదా అనుకుందాం. అయితే ఈ రామరాజ్యం ఎలా పనిచేస్తుంది అని అంటే, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఈ రామరాజ్య పరిపాలకుల్ని పెడతాడంట. వీళ్ళకి విశేషమైన అధికారాలు ఉంటాయంట. ఏ ప్రభుత్వ వ్యవస్థల్లోకైనా వెళ్ళి వీళ్ళు ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు. అవసరమైతే కలెక్టర్లని, న్యాయమూర్తుల్ని కూడా విచారణ చేయొచ్చు. వాళ్ళని అరెస్ట్ కూడా చేసే రైట్స్ వీళ్ళకు ఉంటాయట. అంటే ప్యారలల్గా ఒక గవర్నమెంట్ని నడిపిస్తాను అని చెప్పాడు. ఏదో 1-2 కార్యక్రమాల్లో చూడటం తప్ప ఇతనితో నాకు పెద్దగా ముఖపరిచయం కూడా లేదు. ఇప్పుడు సడన్గా రంగరాజన్ గారి మీద దాడి చేశారు అనే వార్త విన్నాను. రంగరాజన్ గారు మాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. జరిగిన తర్వాత కొంతమంది దుండగులు ముఠ ఇంటికి వచ్చారు, వచ్చి మీతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పారు. సరే, ఆయన కుంభమేళాకి వెళ్ళొచ్చారు. అంతకు ముందు రోజు రాత్రే బాగా లేట్ అయిపోయింది, లేట్ నైట్ వచ్చారు. మళ్ళీ పొద్దున్నే కూడా కార్యక్రమాలు ఉన్నాయి, ఇంత బిజీ షెడ్యూల్ ఉంది, కొంచెం నేను రెస్ట్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాము, ఇప్పుడు టైం కుదరదు అని చెప్పారు. ఏంటి మాకే టైం కుదరదంటావా, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అని చెప్పి ఈ వీర్రాఘవరెడ్డి కమాండర్ రేంజ్లో ఆర్డర్ ఇవ్వటం. అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని కిందకు లాగేసి ఆయన కింద పడేయటం, మీద కూర్చోవటం. అంటే ఇక అవన్నీ చెప్పలేం. కొన్ని ఆయన చెప్తూ బాధపడ్డారు, కానీ ఇప్పుడు నాకు చెప్పడానికే చాలా బాధాకరంగా ఉంది. అంతా ఒక పశువుల్లాగా బిహేవ్ చేశారు అక్కడ. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ, 197 సిఆర్పిసి వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర
ఏదైతే 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. బలుపు అహంకారం ఒక్కడే. మీ స్వామి ఎప్పుడు ధనుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వినడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. ఆయన నా వల్ల అయితలేదు నాన్న, ఆ, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, హ్మ్. పనికిరాను అన్నావు కదా, నేను పనికిరాను. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్రిబ్యూషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రాముడంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త. విన్నాను శాస్త్రి గారు. ఉమ్. ఆయన బాధ ఏమిటి? వచ్చి ఆయన రామరాజ్యంలో చేరమంటాడు. చేరమంటాం కాదు, క్షత్రియులు వాళ్ళు వీళ్ళు. మీ రామరాజ్యం కోసం మీ 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 వంతు ప్రయత్నం, మీ వంతు కృషి మీరు చేసి దీన్ని ముందుకు పోయేటట్టు చేయాలి అని. దానికోసం ఏమిటంటే నువ్వు దానికి దానికి ఆ కొట్టడం గిట్టడం ఎందుకు? అసలు అవసరం ఏంటి? ఏంటి సార్, ఆయన కొడుతుంటుంటే వాళ్ళ కొడుకు అడ్డం వస్తే అబ్బాయిని కొట్టారు పాపం. కరెక్ట్. ఇప్పుడు నేను అసలు కొట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీరు ఏమండి ఇట్లా పని చేయండి, మేము ఇట్లా చేసుకుంటున్నాం అని చెప్తే సరిపోతుంది కదా, దానికి ఏముంది అక్కడ? మేము నాకు క్షత్రియులు, అర్థం మేము కావట్లేదు, అన్ని కొట్టాల్సిన పరిస్థితి ఎట్లా? మేము క్షత్రియులు, మేము ఏది మా అయినా కొట్టే మాట్లాడతామని చెప్పి. తప్పు కదా, క్షత్రియులు అలా చేయరుగా. క్షత్రియ లక్షణం అది కాదు కదా. క్షత్రియ లక్షణం అదే. ఎందుకైంది మీకు? ఎవరండి ఇదంతా? అసలు ఎవడు వీడంతా? ఈ గ్రూప్ ఏంటి, గొడవ ఏంటి? ఇప్పుడు లెట్స్ డిస్కస్ వన్ పాయింట్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు ఈయన రంగరాజన్ గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఓ పక్కన పురోహితుడు అంటాడు రంగరాజన్ని, ఇంకో పక్కనేమో మీకు స్వరం తెలుసా అంటాడు, ఇంకో పక్కనేమో మీరు కోర్టులో కేసులు ఎందుకు వేస్తారు, వాళ్ళు ఎందుకు వాళ్ళని మేమే శిక్షిస్తాం అంటాడు. సో ఇవన్నీ అంటాడు, అవేవో అంటాడు. అసలు కొట్టడం ఎందుకు, తిట్టడం ఎందుకు? ఏంటి ఆయన పని ఏంటి అసలు? అక్కడ డబ్బుల కోసం వచ్చాడా? అదే చెప్తున్నాడు కదా, దాని కోసం అన్నట్టు ఏమో కనిపించట్లేదుగా అక్కడ. డబ్బులు కాదు, నువ్వు ఉగాది దాకా టైం ఇస్తున్నావు అప్పటికి అదే వైశ్యులు అంటాడు, క్షత్రియులు అంటాడు. ఇప్పుడు ఆయన ఆ సంస్థ నడపాలి అంటే ఆయనకి జనబలం కావాలి, ఆర్థిక బలం కావాలి. అందుకని జనబలం కోసం అని చెప్పి నాకు క్షత్రియులు డీటెయిల్స్ ఇవ్వు. వీళ్ళందరినీ పెంచి పోషించాలి అంటే నాకు ఆర్థిక బలం కావాలి, కాబట్టి వైశ్యుల డీటెయిల్స్ ఇవ్వు. డీటెయిల్స్ రంగరాజన్ గారు ఎట్లా ఇస్తారు? గుడికి వచ్చే వాళ్ళందరి గోత్రాలు అని వీళ్ళకి తెలుస్తాయి కాబట్టి, ఈ పలాని గోత్రం ఉందంటే వైశ్యులు కాబట్టి ఓకే మీ అడ్రస్లో ఇవ్వండి అని చెప్పి రాసుకోవటము అవన్నీ ఓ, పెట్టు. ఓకే. ఉమ్. అట్లా ఓకే. అనమాట. ఓకే, కరెక్ట్. రంగరాజన్ గారు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా. ఏమండి మీరు ఇక్కడ క్షత్రియులు ఎవరైనా క్షత్రియ సభ పెడుతున్నాం, మీరు రండి దయచేసి అని చెప్తే వస్తే, బాబు మేము ఇట్లా చేస్తున్నాం, రామరాజ్యం స్థాపిస్తున్నాం, మీరు చేరండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు అట్లా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వచ్చేటోడు వస్తాడు, రానిటోడు రాడు. వచ్చినోడి దగ్గర నుంచి తీసుకోవచ్చు కదా అప్పుడు. వీళ్ళు అట్లా సార్ ఈయన దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు అంటే వాళ్ళు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ పోతున్నట్ట ఏంటి? వాళ్ళకి ఏంటంటే దౌర్జన్యంగా నేను కావాలి అనేది ఏంటి, జనాలు. ఇప్పుడు ఈయన వాళ్ళకి దగ్గర నుంచి తీసుకునే తక్కువ వస్తాయి కదా శాస్త్రి గారు. ఇప్పుడు ఇప్పుడు గుడికి వచ్చి ఈయన కోట్లు గుళ్ళోకి ఉంటారు, వచ్చి కాదు, గుడికి వచ్చే గుడికి వచ్చి వయసులు పూజ ఉంటారు. చేయించుకునేటప్పుడు
గుడికి వచ్చి పూజ చేసుకున్నప్పుడు గోత్రం చెప్తారు. కొంతమంది పూజ చేసుకోకపోవచ్చు, దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కొంతమంది వచ్చి వచ్చి గిర్ర తిరిగేసి వెళ్ళిపోవచ్చు. ఏం చేసినా వీళ్ళ దగ్గర తీసుకుంటా ఉంటాయి ఎక్కువ అని చెప్పి. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఒక 100 మంది వచ్చారనుకోండి, అట్లా ప్రతి ఇంక ఇప్పుడు ఈయన దగ్గర ఈ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండుంటే ఈ ప్రతి గుడికే వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే బ్రాహ్మలు ఎక్కడ వీళ్ళు మాట్లాడరు వీళ్ళు కాబట్టి. వేరే వేరే ఏదో ఎయిమ్తో వచ్చారండి. ఇది కాదు. వీళ్ళ మోటివ్ ఇంకోటి ఏదో ఉంది నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే వీళ్ళ మోటివ్ అది కాదు. అది అది అసలు అది ఇప్పుడు గమ్మత్తేంటి, ఒకరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, బ్రాహ్మడు వచ్చాడు. వచ్చి బయట నుంచొని అయ్యా భోజనం కావాలంటే నేను బయటకు వచ్చి చూశాను. రండి స్వామి అంటే, నాకు ఇవాళ కాదు 3 రోజుల తర్వాత నాకు భోజనం కావాలి, నేను ఆ రోజు వస్తాను అంటే, నేను ఒకసారి కనుక్కొని ఇంట్లో కనుక్కొని ఆ రోజు కుదురుతుందంటే రండి స్వామి అన్నాడు. అయితే మీ మీ ఇంటి పేరు ఏంటి అన్నాడు. చెప్పాను. చెప్పగానే మీది ఈ గోత్రం కదా అన్నాడు. అవునన్నా, మీ గోత్రస్తులంతా ఇక్కడ ఉన్నారు అన్నాడు. ఓకే అన్నాను. అయితే ఏమిటి అన్నా నేను. అయితే ఏం లేదు, నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఆయన పెద్ద పెద్ద పండితుడు, అంటే 80 ఏళ్ళు ఉంటాయి పైన మనిషికి. ఓకే, పండు ముసలి. సో ఆయన భోజనం కావాలన్నప్పుడు ఎట్లా కాదంటాము. అయితే నేను ఆ 3 రోజుల తర్వాత ఆయన కోసం వెయిట్ చేశాను, ఆయన రాలేదు. రాకపోతే నేను గుడికి వెళ్ళాను. ఆ గుడిలో ఉంటున్నట్టు ఆయన గుడిలో ఉంటున్నానని చెప్పాడు. సరే అని గుడికి వెళ్ళాను. ఎంతసేపు రాకపోతే గుడికి వెళ్తే ఆయన నా మీద కోప్పడ్డాడు. కోప్పడి, మీ మీ పూర్వీకులు ఇట్లా చేశారా, భోజనానికి పిలిచినప్పుడు మీరు నన్ను వచ్చి ముందే పిలుచుకెళ్ళరా అన్నాడు. నేను అన్నాను, మీరు వస్తా అన్నారు ఇంటికి స్వామి, నేనేం పిలుచుకెళ్తా అని చెప్పలేదు. అంటే మీరు పిలుచుకెళ్ళాలి, అది కదా పద్ధతి, మీ తాతగారు ఇట్లా చేశారా, మీ తండ్రి ఇట్లా చేశాడా, నేను మొదలు పెట్టాడు ఇంకోత. మీకు అయిపోతే అన్న సరే, సమయం తప్పు అయిపోయింది, రండి భోజనానికి రండి అన్న. అంటేను నేను రాను పోమాను. అయితే ఆ లోపల ఆ గుడిలో పూజారి బయటకు వచ్చాడు, చూశాడు. చూసి నన్ను పక్కకు పిలిచి, ఆయన కొద్దిగా మెంటలీ స్టేబుల్గా లేడు, అది ఇది అన్నాడు. అంటే సరే అని చెప్పి ఇక నేను ఏం చేయలేక ఇట్లా భోజనం పిలిచానని, మరి ఆయన వస్తా అన్నాడు, మరి రాలేదంటే ఆయన అంతేనండి, మీరు కంగారు పడకండి, మేము ఇక్కడ ఏదో పులిహార అవి పెట్టేస్తాం అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయాను ఇంటికి. భోజనం ఏర్పాట్లు చేసాం అంతా, అది వ్యర్థం అవుతాయి అనుకున్నాము. మరి భగవంతుడి దయలతో అదేదో అయిపోయింది. సరే, ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇట్లా వాళ్ళకి గోత్రాలు తెలిసి ఉంటాయి. వాళ్ళకి ఏ గోత్రస్తులు ఎక్కడుంటారు అని వాళ్ళకి తెలుసు. మీ గోత్రస్తులు ఇక్కడ స్థిరపడ్డారంటే నేను ఆశ్చర్యపోయినాక, అంత డేటా ఉంది ఆయన దగ్గర. ఉమ్. సో రంగరాజన్ గారి దగ్గర కూడా ఉంటే కదా, అది ఇప్పుడు ఈ రోజుల్లో లేదు కదా, ఆ రోజుల్లో ఉండింది. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నా చిన్నప్పటికే ఆయనకి 80 ఏళ్ళు అంటే మీరు ఊహించుకోండి. ఓ. మరి అది విశేషం. సో ఏమంటారు అంటే, ఇప్పుడు దానికి తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇంటి పేరు చెప్పగానే గోత్రం చెప్పేస్తారు వాళ్ళు. అవును. వాళ్ళే చెప్పేస్తారు, వాళ్ళకి అంత మెమరైజ్ ఉంటుందన్నమాట. అక్కడ అక్కడ పరిచయాలు ఉంటాయి అట్లా. అవును. సో ఇప్పుడు నేనేమంటాను అంటే, క్షత్రియులు భీమవరంలో చాలా మంది క్షత్రియులు ఉండే, భీమవరం రాజులు అంటే ఫేమస్, సినిమాల్లో కూడా వస్తుండే పేర్లు అట్లా. ఇక ఇక్కడ సత్యనారాయణపురము, తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో రాజులు చాలా మంది ఉన్నారు కదా. అంత అవును. దాకా ఎందుకు? ప్రభాస్ కూడా రాజులే కదా. సో అవును. వీళ్ళందరూ రాజులే కదా. సో ఈయన మరి అది ఈ రంగరాజన్ గారి దగ్గరికి ఎందుకు వచ్చి ఆయన అడుగుతున్నాడు, నాకు ఇది ఇది ఆశ్చర్యమైన కోణంలాగా ఉంది నాకు. నాకు ఇది సంహౌ దర్ సంథింగ్ మోర్ టు ఇట్, శాస్త్రి గారు. ఆ. ఉమ్. ఇప్పుడు ఇతను చేస్తున్న ఎంత తప్పు అంటే, ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు క్షత్రుడే అయి ఉండి నువ్వు బ్రాహ్మణుని బెదిరించడం అన్నది, అది అసలు అది కుదరదు. నువ్వు ఉమ్. రామరాజ్యం అసలు కుదరదు. అవును. రాముడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఋషి కనిపించినా కానీ ఆయన వినమ్రంగా నమస్కారం చేసి వాళ్ళు చెప్పింది విన్నాడు తప్పితే తనంటూ వాళ్ళని ఏమీ అనలేదు. అంత అవును. దాకేందుకు, హనుమంతుడు మారువేషంలో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు, నువ్వు యజుర్వేద పండితుడిలాగా ఉన్నావు, మీరు మమ్మల్ని తెలుసుకోలేకపోయారా, మీరు ఎట్లా తెలియకుండా ఉంటుందని చెప్పి మాట్లాడతాడు కూడా. సో అవును. ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పుడు, హౌ డేర్ యూ సే దట్, హౌ డేర్ యూ టాక్ టు రంగరాజన్ గారు లైక్ దట్. అవును. తప్పు శాస్త్రి గారు, నేను ఒకటి చూపిస్తా చూడండి, నా దగ్గర నేను పెట్టుకున్నాను అది. ఆ, మా స్టూడెంట్స్కి ప్రిపేర్ చేస్తుంటా కదా. సో ఉమ్. దానిలో మీకు ఈ మంత్రం చూపిస్తాను చూడండి. నాకు షేరింగ్ రైట్స్ ఇస్తారా? ఇచ్చాను. ఇది అథర్వణ వేదము, ఉమ్. 11వ కాండము, 5వ సూక్తం, 17వ మంత్రం.
ఓం బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతి ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్చతే. ఇది ఈ మంత్రంలో క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాడు. రాజులు ఇప్పుడు రాజులు ఎట్లా ఉండాలంటే విరక్షతి, విశిష్టంగా రక్షించేవాడు. బ్రహ్మచర్యేణ తపసా, ఉమ్. బ్రహ్మచర్యము తపస్సుతో ఉంటూ వాళ్ళు రక్షించగలుగుతారు. ఇక్కడ అతను చూపిస్తున్న దానిలో ఎక్కడా కూడా తపస్సు లేదు. కొడుతుంటే ఇంకా తపస్సు ఏంటి? అదే అంటున్నా నేను. సో తర్వాత ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్చతే. సో బ్రహ్మచారిణులు ఇప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు ఆచార్యుడిని? ఆయన బ్రహ్మచర్యం వహిస్తే. సో ఇది బ్రహ్మచర్యం అంటే మళ్ళీ లక్షణాలు ఉన్నాయి, అహింస ఇవన్నీ వస్తాయి దానిలోకి. అవును. అవన్నీ లేకుండా ఏది పడితే అది నువ్వు ఎట్లా మాట్లాడతావు నువ్వు? హౌ శాస్త్రి గారు, హౌ హౌ నేను అవును. అడుగుతున్నా. నేను ఇప్పుడు రామరాజ్యం అంటున్నారు. రామరాజ్యం ఆయన పేరా? రామరాజ్యం ఆయన ఆర్గనైజేషన్ పేరు. సరే బాగుంది. నువ్వు ఒక ఆచార్యుని పట్టుకొని, ఒక పురోహితుడిని పట్టుకొని, పురస్హితము ముందుండి హితము చేయవాడు కదా. అవును. అవును. ముందుండి హితము చేసేవాడు పురోహితుడు. పురోహితుడు అంటే సూర్యుడు లాంటి వాడు. అవును. సో ముందుండి హితం చేస్తాడు ఆయన. సో అవును. మొత్తం అందరికీ కలిపి హితం చేసేవాడు కదా. ఆయన పట్టుకొని నువ్వు కొట్టి తిట్టి ఇవి చేయడం అంటే నువ్వు రామరాజ్యం ఎక్కడ స్థాపిస్తున్నావు? రాక్షస రాజ్యం స్థాపిస్తున్నావు, రావణ రాజ్యం స్థాపిస్తున్నావు నువ్వు. అవును. రావణుడు కదా అలాంటి పనులు చేసింది. అవును. ఏం శాస్త్రి గారు? బాగా చెప్పారు, కరెక్టే. ఏమి మీకు అసలు మీ ఉద్దేశము? మీకు ఇంకోటి చూపిస్తా ఉన్నాడు, ఉమ్, ఒక్క నిమిషము. యా. వినిపిస్తుంది సార్? ఇది వినిపించట్లేదు, కనిపించట్లేదు మరి. ఏబి అనాలి. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ పై దాడి. ఇంట్లోకి చొరబడ్డ 20 మంది వ్యక్తులు. రామరాజ్యం సంస్థకు చెందిన వారిగా గుర్తింపు. వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్న ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. తమ సంస్థల్లో చేరాలని శ్రీ రంగరాజన్ కు బెదిరింపులు. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆలయ సమీపంలోనే రంగరాజన్ నివాసంలోకి 20 మంది వ్యక్తులు చొరబడ్డారు. రామరాజ్య సంస్థకు చెందిన వారిగా చెబుతున్నారు. ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజన్ ను బెదిరించినట్లు తెలుస్తోంది. ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. బలుకు అహంకారం ఒకటే. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల అయితలేదు నాన్న. ఆ, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను. హ్మ్. పనికిరాను అన్నావు కదా, నేను పనికిరాను. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలన్న వారి డిమాండ్కు శ్రీ రంగరాజన్ నిరాకరించడంతో వాగ్వాదానికి దిగి దాడికి తెగబడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన కుమారుడిని గాయపరిచారు.
దాడి ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలాంటి వాడు బక్క చిక్కినోడు నీకు దొరికింది. రంగరాజన్ పై దాడి కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు మోయినాబాద్ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. దాడి చేసిన వారు రామరాజ్యం సంస్థకు చెందిన వారిగా చూసారా సార్? అతను మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ లాగా ఉన్నాడండి వీర్రాఘవరెడ్డి. ఎందుకంటే సి ఓకే, నువ్వు రాజ్యం స్థాపించావు, గుడ్. కానీ నీకు అర్థం కావాల్సిన రామరాజ్యంలో రాముడు బ్రాహ్మణులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ హయ్యెస్ట్ ఆర్డర్. అది వేదం చెప్పినట్టు ఆయన నడుచుకున్నాడు. వీళ్ళు ఆయన శిష్యులని చెప్పుకునే వాళ్ళు ఎలా ఉండాలి? మాట్లాడితే ఇక్ష్వాకు వంశం అంటారు. ఆయన మాటలు ఈ మటుకు ఇక్ష్వాకు వంశం వాళ్ళు బ్రాహ్మణులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఎగ్జాక్ట్లీ, మరి ఎగ్జాక్ట్లీ. వశిష్ఠుడిని సంప్రదించకుండా దశరథ మహారాజు ఏమీ చేయలేదు అవును. ఇతను ఉంటే. సో ఈయన పురోహితుడు, పురస్హితం అంటే పురస్సని ముందుండి హితం చేయవాడు. సో సూర్యుడు లాంటి వాడు. సో సూర్యుడు అందరికీ ముందుండి హితం చేస్తాడు. అలాంటి వాడు అర్చకుడు అవుతాడు, అలాంటి వాడే పురోహితుడు అవుతాడు. అలాంటిది నువ్వు అతన్ని పట్టుకొని నువ్వు దబాయించటం అనేది తప్పది. శాస్త్రార్థం చేయాలి, కూర్చోవాలి. ఓకే, ఆయనకి ఏం రాదంటున్నావు, స్వరం తెలియదు అంటున్నావు, ఏదో తెలియదు అంటున్నావు. సో అదేదో కూర్చొని పండితుల సభ పెట్టించి మాట్లాడి తెలుసుకోవాలి కదా. నాకు మెయిన్ అసలు అది కూడా కాదు సార్. బ్రాహ్మణ్ దగ్గరికి వీళ్ళేమో రామరాజ్యం అంటారు, షూలు వేసుకొచ్చి ఆయన కాళ్ళు తగులుతూ షూలతో వచ్చి మాట్లాడతాం. ఆయన మీరు అంతం కాకుండా నువ్వు నువ్వు అని వేలు పెట్టి చూపిస్తూ మాట్లాడటం, ఇవన్నీ రామరాజ్యంలో లక్షణాలేనా అసలు? మీరు ఎట్లున్నారంటే ఇప్పుడు గాలికి గడ్డపారలు కొట్టుకుపోతుంటే మేకులు మా గత ఏంటి అన్నాయి. అట్లా ఇప్పుడు ఒక పక్కన తంతున్నారా బాబు అంటే షూ వేసుకొచ్చారు, కాలు వేసుకొచ్చారు, ఏది మీరు ఒకళ్ళు బాగుంది. సో నేనేమంటున్నా అంటే తప్పది, అది వాళ్ళు అలా చేయడం తప్పది. ఆ, ఒకటే అండి, ఒక పిచ్చ గ్యాంగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకళ్ళు ఏం చేస్తారంటే బ్రాహ్మడు కదా, బెదిరిచ్చేస్తే బెదిరిపోతాడు. ఎగ్జాక్ట్లీ. ఈ ఆ వీళ్ళు తర్వాత వీళ్ళు క్రిస్టియన్స్ దగ్గరికి కానీ ముస్లిమ్స్ దగ్గరికి కానీ వెళ్ళరా? గమ్మత్ ఏంటంటే అది వెళ్ళి చూపించుంటే రామరాజ్యం అంటే అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అంటే బ్రాహ్మడు దొరికాడు, సరే ఈయన ఆడుకుందాం అనుకున్నారు, ఏమైందో మొత్తానికి అది చాలా తప్పు చేశారు. అది ఆ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు ఇప్పుడు బ్రాహ్మడికి భయం అనుకుంటున్నారు. హ్మ్. బ్రాహ్మణుడు తలుచుకుంటే క్షత్రియుడు తయారవుతాడు. సో దెర్ ఇస్ నో అవును. క్వశ్చన్స్ అబౌట్ ఇట్. సో అవి ఆ, ఇది చరిత్ర చెప్తోంది, మనకి వేరే చెప్పక్కర్లేదు. సో ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణుడు తను రక్షించుకోగలుగుతాడు, సమస్య లేదు. కానీ విశ్వామిత్రుడే బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. విశ్వామిత్రుడు, చాణక్యుడు, ఎంతమందిని మనం చూడలేదు. కానీ అవును, చాణక్య లేటెస్ట్ గా విశేషం ఏంటంటే చాణక్యుడే. ఇప్పుడు వాడు రామరాజ్యం అని స్థాపించానని చెప్పి ఒక 20 మందితో వచ్చాడు. ఆ, అదే ఇప్పుడు వీళ్ళు 20 మంది వెళ్ళి వాడు ఒక్కడే ఉంటే చితక్కొట్టేసేవాళ్ళు కదా. సో అవును, విశేషం ఏంటంటే నువ్వు 20 మందితో వచ్చి నువ్వు గనుడు అనుకుంటే తప్పు అవుతుంది అది. నువ్వు అవును. రామరాజ్యం స్థాపించాలి అంటే రాముడికి అగేన్స్ట్గా వెళ్తున్న వాళ్ళని నువ్వు పట్టుకో. ఈయన ఎగ్జాక్ట్లీ, పాపం ఎగ్జాక్ట్లీ. ఈయన ఈయన రాముడు వెంకటేశ్వర స్వామి ఒకటే అని నమ్మిన వ్యక్తి ఈ అవును, రంగరాజు గారు. అవును. ఆయన్ని నువ్వు ఇట్లా దూషించటము, ఆయనకి తెలియదు అనుకోవడం. ఓకే, ఆయనకి ఏం తెలియదు రాబాయ్. తెలియకపోతే నువ్వు తెలుసుకో అని చెప్పాలి. తెలుసుకొని నువ్వు పురోహితుడిగా ఉండు, మేము కోరుతున్నాం ఇదే అని చెప్పి రహస్యంగా చెప్పాలి. అది కూడా బయట పబ్లిక్గా చెప్పకూడదు. రహస్యంగా చెప్పి వాళ్ళ చేత చేయించి, లేకపోతే అప్పుడు మేము అటాక్ చేస్తామని చెప్పడం సమంజసంగా ఉంటుంది. అప్పుడు ఆయన నేర్చుకుంటాడు, నేర్చుకోడా పౌరోహిత్యం వదిలేస్తాడు, ఆయన ఇష్టం అదిగా. కానీ అవును. ఇది చాలా తప్పు, నేను దీన్ని ఖండిస్తున్నాను. అతను వీర రాఘవరెడ్డి ఆ, బాబు అలాంటి పనులు చేయకు నాయనా, తప్పది. ఇప్పటికైనా ఇంకే క్షమాపణ క్షమాపణ కోరుకొని వెళ్ళి నీ పని నువ్వు చూసుకుంటే బెటర్. ఇప్పుడు ఇంకా జైల్లో ఉన్నాడు, ఇంకేం చేస్తాడులేండి కానీ. లేదు, క్షమాపణ కోరాలి. నా డిమాండ్ ఇది. అతను క్షమాపణ కోరాలి. అతని శిష్యులందరూ ఎవరెవరు ఉన్నారో అందరూ రంగరాజన్ గారిని క్షమాపణ కోరి ఆయన కాళ్ళ మీద పడి తప్పు అయిపోయిందని క్షమించమని కోరుకొని ఆ తర్వాత మిగతా విషయాలు ఏదైనా ఓకే. సరే. నేనైతే ఇది డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు వచ్చింది ఇప్పుడు రంగరాజన్ గారు వచ్చి మీ ఇంటికి రాలేదు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు.
వాళ్ళ వాళ్ళ బాగా ముసలి వృద్ధాప్యంలోనే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళి అట్లా జొరబడి చేయటం ఎంత తప్పు సార్ అసలు అది. చాలా తప్పండి అది సంస్కారహీనము. ఈ సంస్కారహీనతను రామరాజ్యం ఎట్లా ఒప్పుకుంటుంది? రాముడు ఎట్లా ఒప్పుకుంటాడు? అవును, అవును. కాబట్టి ఇవన్నీ తప్పులు. ఎట్లా ఉందంటే ఇప్పుడు రాముడు మాంసం తిన్నాడని గోల చేసే వాళ్ళలాగానే ఉంది వీళ్ళ పని కూడా. వీళ్ళు వీళ్ళు అక్కడికి అంత పోయి చెప్పొచ్చు హీనంగా కదా. వీళ్ళు అంత హీనంగానే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే రాముడిని అబాస్పాలు చేయడానికి తప్పితే నువ్వు రామరాజ్యం స్థాప అని చెప్పి ఆర్గనైజేషన్ తప్పు తప్పు చేస్తున్నావు నువ్వు. ఇది ఎగ్జాక్ట్లీ, రాముని ఎగ్జాక్ట్లీ. అబాస్పాలు చేయడానికి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. ఇది తప్పది. ఈ గూండాయిజము ఇట్లాంటివన్నీ కుదరవు. నేనైతే ఖండిస్తున్నాను శాస్త్రి గారు. యా, యా. అదే. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మీరు అన్నట్టుగా ఆ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ సబ్మిట్ అయింది కాబట్టి ఆ రిపోర్ట్ను వాళ్ళు తీసుకొని ముందుకెళ్ళి, పైగా అతను మాట్లాడుతున్నవన్నీ చాలా అసహ్యంగా కూడా ఉన్నాయి. చాలా అవును. అసహ్యంగా ఉన్నాయి. సో ఆ ఐ ఆ ఐ వాంట్ శ్లోకాలు ఏవో దట్. చెప్తున్నాడు, అసలు అవి ఏం శ్లోకాలు ఎక్కడి నుంచి తీసుకున్నాడో అర్థమే కావట్లా. మనకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అతను మాట్లాడేవి అర్థం అర్థం లేని మాట్లాడినప్పుడు శ్లోకాలు సగం మాట్లాడతాను. మీరు మళ్ళీ గడ్డపార మేకులు సగం చెప్తున్నారు. ఈ ఏ, ఉమ్. ఓ పక్కనేమో బడబూతులు మాట్లాడుతున్నాడు అతను. అతను పట్టుకొని మనం యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్, మంచి పని చేయాలనుకున్నప్పుడు మంచిగా ఉండాలి. నువ్వు రంగరాజన్ లాంటి వాళ్ళ దగ్గర సలహా తీసుకోవాలి, నువ్వు ఎలా ఎగ్జాక్ట్లీ, నడిపించాలండి ఇది అని. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో ఇది యా, నేను ఖండిస్తున్నాను. యా. ఆ, నేను శివశక్తి వాళ్ళు కూడా మంచిగా ప్రొజెక్ట్ చేసి చూపించారు. అది యా ఐ నేను యా అప్రిషియేట్ దట్. నేను ఒకసారి మాట్లాడతాలేండి, సో కరుణాకర్ గారు. యా. ఓకే శాస్త్రి గారు. ఓకే సార్. ఓకే. ఓ